ఏపీకి అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నామని తెలిపారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. విశాఖ స్టీల్ ప్లాంట్ కి ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చామన్నారు. అమరావతి నిర్మాణానికి వివిధ సంస్థల ద్వారా రుణాలు ఇప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆర్ఐఎన్ఎల్కి ఫేవరబుల్ గా సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చింది కాబట్టి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ వాళ్ళ బ్యాంకు ద్వారా కూడా ఇప్పిస్తున్నారు. అట్లాగా ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ కూడా రెండు నోడ్స్ ఆ ఇండస్ట్రియల్ కారిడార్ ఉన్నాయి. ఆ రెండు నోడ్స్ లో కూడా సపోర్ట్ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఫుల్ గా వస్తుంది. అమరావతికి క్యాపిటల్ బిల్డింగ్ కోసం వరల్డ్ బ్యాంక్ ఆర్ ఏడీబీ ఇట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ ద్వారా లోన్స్ తెప్పించాలి, దానికి ఫేవరబుల్ గా నెగోషియేషన్ జరగాలి అనేది మీద మేము అందరూ కమిట్మెంట్ ఇచ్చాం. అవి జరుగుతూ ముందుకు పోతున్నాయి. కేంద్రంతో లింక్ ఉన్న ప్రతి ప్రాజెక్టు విషయంలో ఏపీకి ఏ లోటు లేకుండా సహకారం అందిస్తామన్నారు నిర్మలా సీతారామన్. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఇక ఇదే విషయాన్ని సీఎం చంద్రబాబుకు తెలిపామన్నారు. ఏపీకి కేంద్రం నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుందని స్పష్టం చేశారు ఆమె. కేంద్రం తోటి లింక్ అయిన ప్రతి ప్రాజెక్ట్ కి ఆంధ్రప్రదేశ్ కి ఏ రకమైన లోటు లేకుండా ఫుల్ గా సమర్థన ఇస్తాం అనేది ముఖ్యమంత్రి గారు వచ్చి కలుస్తున్న ప్రతిసారి కూడా మేము చెప్తున్నాం. నేను ఇప్పుడు కూడా మీ ముందు చెప్పడానికి ఫుల్ గా సిద్ధంగా ఉంటాను. ఫుల్ సపోర్ట్ ఉంటుంది.